కోమలి వీరన్న నా పేరు. మేము ఇక్కడ పూజారులుగా 7 తరాల నుంచి వస్తున్నాం. ఇక్కడనే 3 తరాల నుంచి ఎవరిని బయట మాత్రం చేయనీయకుండా మేమే పూజారులు ఉంటున్నాం. అక్కడ చిన్న మతనాలం అని కొండ మీద ఉంది. ఆ అమ్మవారి కాడికి ఇక్కడి నుంచి నడిచిపోయి అక్కడ పోయి చేసుకొని వస్తాము. పూర్వకాలం నుంచి ఉంటే అక్కడ కూడా బాగా నీతంగా బాగా నిష్టగా పోయితే అక్కడ ఒక గుంట ఉంటుంది. ఆ గుంటలేని నీళ్లు ఇప్పుడు కూడా తప్పుకంగా చేసుకోకపోతే అక్కడ కొద్ది కూడా నీళ్లు ఉండవు, అక్కడ మాయమైపోతాయి. మళ్ళీ రెండోసారి వచ్చినాక రెడీగా ఉంటాయి. ఒక అరగంట ఉన్నప్పుడు వచ్చి ఆయనకు దొరికితే తప్పు చేసిన ఆయనకు మాత్రం దొరకవు అక్కడ నీళ్లు. చిన్న మతనాలం అక్కడ బాగా నీటిగా పోయితే అక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా ఆవులు మేస్తుంటే అక్కడ ఉన్న అమ్మవారిని మేపుతుంటారు. ఆ కొండ మీద అక్కడ మేపుకుంటుండి ఇంకా దిగొచ్చినారు. అప్పుడు పూర్వకాలం మేపుకుంటూ అట్లనే ఉండి తెలంగాణ ఇదంతా తిరిగి అక్కడ కరువు కాటకాలు అన్ని వస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చెరువు ఉంది, ఒక పెద్ద చెరువు, అమ్మవారి చెరువు. ఆ చెరువులో నీళ్ళు తాపుకుంటూ అమ్మవారి 2 అమ్మగారు అక్కడ ఆవులు కాసుకుంటూ చేసుకుంటుంటే కాటపరాజు ఆయన వస్తే ఆయనను ఇక్కడ ఉన్న ఆయన ఇళ్ళ దెబ్బకు తట్టుకోలేక కాటపరాజు పోయి అక్కడ చేరుకొని అక్కడ నివసించి ఆయన అక్కడ నిలబడి అమ్మవారిని ఇక్కడ నిలబడి రాజుల కాలం నుంచి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి అప్పటి నుంచి ఇప్పుడు లమ్మడులతో యుద్ధం జరుగుతుంది. ధర్మయుద్ధం జరుగుతుంది. ఇప్పుడు గెలవాలని ఇప్పుడు పర్యటిస్తూ జోడయాత్రలో ఇప్పుడు మంతలం దగ్గర వచ్చినాం. పెద్ద మంతలం దగ్గరకు వచ్చినాము. తీసుకున్నాము. బయట కూడా వాళ్ళు వచ్చి మేము పూజలు చేయాలంటే ఇట్లాంటి కూడా వాళ్ళు చేయనీయటం లేదు. ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారమే మేమే ఇక్కడ పూజలు ఉండి అన్ని మేమే చేసుకుంటూ వాళ్ళు ఏదన్నా పిల్ల సంతానం లేని వాళ్ళకు మళ్ళీ తిరిగి ఏదన్నా మూర్ఛాలు ఉంటాయి కదా, పాతి మూర్ఛ అటువంటివన్నీ ఉంటే మూర్ఛ ఉన్నటోళ్ళకు పిల్ల సంతానం లేని వాళ్ళకు 13 ఏళ్ళు 14 ఏళ్ళు సంతానం లేని వాళ్ళకు మళ్ళీ ఏదన్నా పాత జబ్బులుంటే ఇక్కడనే గుళ్ళో పండుకుంటే ఒక వైద్యం కాటుకోకుండా ఎవరు కాటుకోకుండా వీళ్ళ ఒక 5 రోజులు కాక పండుకొని కాకపోతే తప్పకుండా పోతుంది. ఇక్కడ అమ్మవారి శాస్త్రాలు కూడా కాపాడి అందరినీ లక్ష్యంగా అన్ని కోరికలు నెరవేరుతుంది. కాబట్టి వీడకు ఒక్కరని కాదు సాయిబులు వస్తున్నారు. మళ్ళీ తిరిగి హిందువుల మామూలుగా మేము పూజ చేసేటోళ్ళనే బయట క్రైస్తవులు కూడా వస్తున్నారు. వచ్చి మన ప్రమాణం చేసి మందు తాగకుండా ఏమి వాళ్ళకి సంతానం లేకపోయినా కానీ మనల్ని అడిగి మన అమ్మవారి పేరు మీద పెట్టుకుంటున్నారు. వాళ్ళు సాయిబులు కూడా పెట్టుకుంటున్నారు అమ్మవారి చరిత్ర.